భారీ వరదల దెబ్బకు అస్తవ్యస్తంగా మారిన పాక్కు మన దేశం భారీ సహాయం చేసింది. మనకున్న శాటిలైట్లు, టెక్నాలజీ సహకారంతో వరదలు రాబోతున్నాయన్న కీలక సమాచారాన్ని చాలా ముందుగానే అందించింది. తావి నదిలో తీవ్రమైన వరదలు రాబోతున్నాయని హెచ్చరించింది. ఇక ఇస్లామాబాద్లోని భారత హై కమిషన్ ద్వారా మన దగ్గరున్న సమాచారాన్ని పాక్ అధికారులకు పంపించింది. భారత్ అందించిన సమాచారం ఆధారంగా పాక్ అధికారులు ప్రజలకు వరద హెచ్చరికలు జారీ చేశారు. వివరణాత్మక సమాచారంతో అప్రమత్తం చేసినందుకు భారీ ప్రాణ నష్టం తప్పినట్లు పాక్ గుర్తించింది. ఇలాంటి సమాచారాన్ని ఇప్పుడే తొలిసారి కాదు, గతంలోనూ చాలాసార్లు భారత్ అందించింది. గతంలో సింధు నదీ జలాల ఒప్పంద కమిషన్ పాక్కు సమాచారం చేరవేసేవారు. ఎందుకంటే తావి నది జమ్మూ నుండి పాకిస్తాన్లోని పంజాబ్లోకి ప్రవేశిస్తుంది. భారత్ హెచ్చరికలతో పాక్ అధికారులు పంజాబ్ రాష్ట్రంలో 20,000కు పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాక్ అధికారుల మధ్య సంబంధాలు ఏర్పడటం ఇదే తొలిసారి. పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్, మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో భారత్ను అణుబాంబు దాడులతో నాశనం చేస్తామని బెదిరిస్తున్నా భారత్ మాత్రం మానవత్వంతో ఇలాంటి సహాయం చేయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.